అరకు వెళ్లే పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శీతాకాలంలో అరకు అందాలను చూసేందుకు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పర్యాటకుల రద్దీ భారీగా పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుండి కిరండోల్ మార్గంలో నడిచే రైలుకు అదనపు బోగీని ఏర్పాటు చేసింది. వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఆదేశాలతో డిసెంబర్ 29 నుంచి జనవరి 20 వరకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ బోగీని జత చేశారు. తిరిగి ప్రయాణంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 21 వరకు కూడా అదనపు కోచ్ కొనసాగుతోంది. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులను తగ్గించేందుకు అవసరాన్ని బట్టి ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నారు. మరోవైపు అరకు ప్రాంతంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కాఫీ తోటల సందర్శనను ఉదయం 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రకృతి అందాలతో అరకు పర్యాటకులను ఆకర్షిస్తోంది.